ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः हंसशिवसोऽहं हस्तप्रे हसक्षमरवरयों हस వాళ్ళ పూజను చూస్తే ఫస్ట్ పూజ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఏం మాట్లాడాలో కూడా అర్థం లేదు. ఒకటే పదని చెప్పాలంటే పూర్ణత్వం, వాళ్ళు చేసేదానికి పూర్ణత్వం. అండ్ సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ టేక్ టు బియాండ్ ద వర్డ్, శబ్దాత్మిక శబ్దసార, వాళ్ళు దట్ వాట్ ది ఎక్స్పీరియన్స్. అండ్ నాకు ఎప్పుడు శివానంద మూర్తి గారు మాటలు నేను మంచి మాట కానీ మంచి దృశ్యం చేసినట్టు తను ఎప్పుడు అనుకునేవాడు, నాకు నేను అభిషేకం చేసుకున్నట్టుగా ఉంటాను. అండ్ ఇవాళ నేను ఇతరులకు అభిషేకము, దేవి అభిషేకంగా ఇంత శ్రద్ధగా ఎంత దైవత్వం చేయడం అనేది ఇది నా జీవితంలో మొట్టమొదటిసారిగా నా కళ్ళ ముందు ఆవిష్కరించడం. ఇంతకన్నా హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ పూజ ఐ ప్రాబబ్లీ అంటే ఇది ఏమవుతుందంటే శివశక్తి లీల అనేది ఇలా మేనిఫెస్ట్ అవుతుంది. భగవంతుడే వచ్చి భక్తులకి పూజ చేసి తనను విధంగా చూసుకోవడం అని ప్రత్యక్షంగా అంటాము, దీన్ని ఎన్నో రకాలుగా అనుకుంటాము. అది ఇవాళ నేను ప్రత్యక్షంగా సాక్షాత్కారంగా చూసాను. అది మాకు ఇంతమందికి అనుభవాన్ని ఇచ్చింది, మనలో మన దైవత్వాన్ని ఆవిష్కరించే చేసేదని. అండ్ దెన్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఇట్. దీనికి మా యోగాకి యోగ సూత్రాల్లో కథా ద్రష్టు స్వరూపే అవస్థానం. You actually transcend the body and the mind into మన లోవర్ షీట్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే అప్పుడు మనలోని యొక్క దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలి. అది మన యొక్క అనుశాసనం, మన స్వతహా చేసేది. బట్ ఇతరులు మనలో అది ఆవిష్కరించమనేది జస్ట్ ఇమాజిన్, ఇలా పూజ చేసినప్పుడు మనలో ఎలాంటి కోపం కానీ ఎలాంటి వాళ్ళ నెగిటివ్ టెండెన్సీస్ ఎలా వస్తాయండి. సంబడి ఈజ్ యాక్చువల్లీ కమింగ్ అండ్ మనల్ని అభిషేకం చేస్తూ ఉంటే వీ కెనాట్ గెట్ ఇట్. అది మీకు మాకు ఇదంతా చూపించడం అనేది. అండ్ చంద్ర చెప్పారు, మీరు ఈ యొక్క కంకణం లక్షణం చేసే సనాతన ధర్మాన్ని తీసుకొని వెళ్తా అన్నారు కదా, దీనికి అన్నారు మీనిస్ అయ్యేదని. నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో ఏంటంటే 5,000 సంవత్సరాల కాలంలో 5,000 సంవత్సరాల ఒక లేడీ, ఆమె పేరు వాగంప్రియ, తను యాక్చువల్లీ మన సనాతన ధర్మాలు ఆవిష్కరించిందని. there is a saying that none of the any other sages that came after, including Shankara or anybody, they have not even progressed an inch. అదే వాగంప్రిని గారు ఇవాళ మా యొక్క వైఈసీ సెంటర్లో మీలో మేము చూసామనేది దట్స్ వాట్ ఐ రియల్లీ రియలైజ్. అండ్ ఇంత దైవత్వాన్ని ఇలాగే నేను చాలా వరకు ఏంటి దివ్య ఉపాసన చాలా చూస్తూ ఉంటే కపుల్ ఆఫ్ లైన్స్ దట్ రియల్లీ అట్రాక్టెడ్ మీ. కనకదార స్తోత్రం చూస్తుంటే చాలా మంది చెప్పారు కనకదారం చేస్తే మార్పులని తీరిపోయాయి అని. అండ్ ఐ స్టడీడ్ ఇట్. దెన్ అప్పుడు తెలిసింది ఏంటంటే కనకదార స్తోత్రంలో అసలు దుష్కర్మ కర్మ మతనీయ చిరాయ దూరం. when we actually let go of all the negative tendencies and the negative thoughts, that is the real wealth that we need. That is to go beyond the body and mind. ఇప్పుడు కూర్చొని శుద్ధ్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై ప్రత్యై నమోస్తు రమణీయ గుణామయమామై శక్తి నమోస్తు శతకర్మ ఫల. ఇది ఇవన్నీ దైవత్వానికి. అది మా వివేకానందుడు కూడా వాట్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ సెడ్, ద గోల్ ఆఫ్ అవర్ లైఫ్ ఈస్ టు మేనిఫెస్ట్ ద డివినిటీ. సో ఇలాంటి పూజ అందరికీ ఇలాంటి మోడాలిటీలో చేస్తే ప్రపంచంలో యుద్ధాలు, వైరాలు, ద్వేషాలు ఇవన్నీ ఎందుకుంటాయండి? వెన్ వీ స్టార్ట్ యాక్చువల్లీ సీయింగ్ ద డివినిటీ ఇన్ ద అదర్స్, దట్స్ వెన్ ద రియల్ డివినిటీ దట్ గెట్స్ సెటిల్డ్ విత్ హిమ్. సో మనం చూసే దృక్పథంలో భగవంతుని అన్ని విధాలుగా చూస్తే అది మా ప్రత్యక్షంగా చూపించినందుకు. మీరు మా ఊర్లో వరంగల్లో మీకు క్లాస్ వెళ్ళిపోయారు, మా భద్రకాళి అమ్మగారు ఉంటారు. యాక్చువల్గా ఇదివరకు చిన్నప్పుడు ఏంటంటే పార్వతి లక్ష్మి ఇది అని. ఒకసారి నేను భద్రకాళి టెంపుల్కి వెళ్తే యువర్ రిసైటింగ్ లక్ష్మీ అష్టోత్తరం, నవదుర్గా, మహాకాళి. అప్పుడు అనిపించింది అంతా ఒకటే. సో మీ దేవిపురానికి మీరు ఉన్నా కానీ మీ దాంతో మమ్మల్ని ముగ్ధులై నెక్స్ట్ ఇండియాకి వస్తే మీ దేవిపురానికే వచ్చి అక్కడే సాధన చేయాలని అది ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. Always welcome and all are welcome. Circle of application continues to the Devi. Thank you everyone for the patience. Pradhanam has started. Devipuram team. And such a blissful experience to be here. And ఇన్నాళ్ళు మనము deities కి పూజ చేస్తున్నాము, but being the Devi
ourselves and experiencing that in such an elaborate fashion is really a life-changing experience అనిపించింది. All the like inner negative tendencies, all the problem areas that each of us have are really like కడిగేసినట్టుగా అనిపించింది. Thank you so much for introducing all of us, especially ఇక్కడ మనకి ఇంత ప్యూర్ ఆపర్చునిటీ ఎక్కువ ఉండకపోవచ్చు, but we are so happy to be part of this, so thankful for experiencing something like this, and everyone who contributed to making this happen. అందరికీ big thank you, gratitude. And మీరు చెప్పినంతసేపు ఒక చిన్న కీర్తన పాడాలని అనిపించింది, గుర్తొస్తుంటే ఒక చిన్న బిగ్ సాంగ్. శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికే భువనేశ్వరి ఆగమవేద ప్రణామయ రూపిణి ఆగమవేద ప్రణామయ రూపిణి అఖిల చరాచర జనని నారాయణి నాద కంకణ నటరాజ మనోహరి జ్ఞాన విఘ్నేశ్వరి రాజరాజేశ్వరి శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికే. నా పేరు కిరణ్మయ్య అండి. ఇక్కడ ఫ్రమ్ ఫ్రిస్కో టెక్సస్. వైఎస్సి సంగీత విద్వాంసులు అన్నమాట. ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः हंस शिवः सोऽहं हस्तप्रें हसक्षमलवरयूं हसौ सह क्षमलवरयीं सहोः स्वरूपनिरूपणहेतवे स्वगुरवे श्री अन्नपूर्णाम्बा सहित श्री अमृतानन्दनाथ श्री गुरु श्रीपादुकां पूजयामि तर्पयामि नमः. ह्रीं श्रीं ऐं क्लीं सौः हंस शिवः सोऽहं हस्तप्रे स्वगुरवे श्री अन्नपूर्णाम्बा सहित श्री अमृतानन्दनाथ श्री गुरु श्रीपादुकां पूजयामि तर्पयामि नमः. हरिः ओम्. श्री गुरुभ्यो नमः. हरिः ओम्. ॐ अस्य श्री शुद्धशक्तिमाला महामन्त्रस्य उपस्थेन्द्रियाधिष्ठायी वरुणादित्य ऋषिः दैवी गायत्री छन्दः सात्विक ककार भट्टारक पीठस्थित महाकामेश्वराङ्कनिलया महाकामेश्वरी श्री ललिताकर्षिणी अहंकाराकर्षिणी शब्दाकर्षिणी स्पर्शाकर्षिणी रूपाकर्षिणी रसाकर्षिणी गंधाकर्षिणी चित्ताकर्षिणी